మీరు యూపీఐ పేమెంట్స్ చేసినా అలాగే మీ ఫ్రెండ్కు అమౌంట్ పంపినా కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. నేను చూడండి ఈ యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తూ చాలా అమౌంట్ అయితే పొందడం జరిగింది. ఇంత ముందుకు గూగుల్ పే, ఫోన్పే వాళ్ళైతే ఎలా క్యాష్ బ్యాక్ కింద అమౌంట్ ఇచ్చేవాళ్ళో సేమ్ ఈ యాప్ కూడా అంతే. మనం కనుక ఒకరికి అమౌంట్ పంపామనుకోండి అప్పుడు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ అంతా కూడా మన బ్యాంకు అకౌంట్లోనే పడుతుంది. ఇక ఈ యాప్ గురించి చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. అలాగే ఎక్కువగా క్యాష్ బ్యాక్లు రావాలంటే ఏం చేయాలో అనే విషయం గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక ఈ యాప్ వచ్చేసి సూపర్ మనీ యాప్. ఈ యాప్ అనేది ఆర్బీఐ రిజిస్టర్ చేసిన యాపే. సో ఈ యాప్లో మనీ ట్రాన్సాక్షన్ చేసే సేఫ్గానే ఉంటుంది. మీరు ఫోన్పే, గూగుల్ పే వాడతారుగా, సేమ్ అదే విధంగా ఈ యాప్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి మీకు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. మీరు బయట ఎక్కువగా తిరిగినప్పుడు ఫోన్పే ద్వారా ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. ఈసారి ఫోన్పే ద్వారా కాకుండా ఈ యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయండి. ఇలా మీరు కనీసం ఒక 10 రూపాయలు పంపినా కూడా చాలు, మినిమం ₹1 అయినా క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మన బ్యాంకు అకౌంట్లోనే పడుతుంది. ఇది ఆర్బీఐ రూల్స్ ప్రకారమే పనిచేస్తుంది. సేమ్ ఫోన్పే, గూగుల్ పే ద్వారానే ఈ యాప్ ద్వారా మనీ అయితే పంపించుకోవచ్చు. మనీ కాదు, రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్లు చేసుకున్నా కూడా మనకు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ యాప్కు సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అది లింకు క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని మీ నెంబర్తో లాగిన్ అయ్యి మీరైతే ఒక మినిమం ₹10 ఒకసారి పంపి చూడండి. మీకే తెలుస్తుంది ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. ఈ యాప్ యూజ్ చేసి ఎంతో కొంత అమౌంట్ అయితే క్యాష్ బ్యాక్ రూపంలో పొందండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.